మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి మరొక ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాలం దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని అందరినీ కూడా క్షేమస్థితిలో నిలబెట్టాడు. ఈ దినాన్ని చాలా కుటుంబాల్లో అశాంతి, నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, కలహాలు, కుటుంబాల్లో చాలా విధములైనటువంటి శోధనలు ఎదుర్కొన్నటువంటి భయంకర దినాలు. అయితే దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఏమి ఇస్తానంటున్నాడంటే విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నిజంగా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని మనం ఆయన దగ్గరికి వచ్చాము. ఈ దినాన్ని మనం మన కుటుంబాలు నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, ఎంతో ఏమున్నా లేకపోయినా తెచ్చుకున్నది కొంచెమైనా అది తృప్తిగా తిని బ్రతికే కృపను దేవుడు మనకిచ్చాడు. చాలా కుటుంబాలలో ఈ దినాన్ని నెమ్మది లేదు. ఆస్తులు ఉన్నాయి కానీ, ఐశ్వర్యాలు ఉన్నాయి, మేడల్లో ఉన్నారు, చాలా సుఖాలు అనుభవిస్తున్నారు కానీ వారి కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ దేవుని సన్నిధిలో మనము విశ్రాంతి, నెమ్మది పొందగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అండి. ఈ దినాన్ని దేవాది దేవుడు మనల్ని ఈ స్థితిలో పెట్టాడంటే మనము ఆయన యందు నమ్మకంగా ఉన్నాము కనుక, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనము అనుసరిస్తూ ఆయన సన్నిధిని మనం ఆనందిస్తున్నాం కాబట్టి మనకి దేవుడు ఎంతో మన కుటుంబాల్లో నెమ్మది, ప్రశాంతత ఇచ్చాడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనడి. నిజంగా ఎన్నో భారాలు మనం మోసాం. ఇదిగో చూడండి, ఒక బండిని మోయటానికి 2 ఎద్దులు సమానంగా కాడిని పెట్టినప్పుడు ఆ కాడి బరువును మోస్తూ సమానంగా అవి లాక్కుంటూ వెళ్తాయి. ఈ దినాల్లో మన కాడి మనం మోస్తూ ఉంటే, మన భారం మనం మోస్తూ ఉంటే మనకు చాలా బరువుగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడిస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఆ విశ్రాంతిని పొందగలుగుతున్నావా? ఇంకా నీ కాడి, నీ బరువు, నీ భారం నీవే మోసుకుంటూ ఇంకా దేవుని వైపు సరైన రీతిలో చూడలేకపోతున్నామేమో. ఇది నన్ను మరొక్కసారి అంటున్నాడు దేవాది దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చి సాత్వికమైన మనసు కలిగి, దీన మనసు కలిగి, ఆయన ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మనకు బోధించిన బోధ ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీ ప్రాణానికి కూడా ఆయన విశ్రాంతిని ఇస్తానన్నాడు. చాలామంది దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ నెమ్మది పొందలేకపోతున్నారు. వారి కుటుంబాలు విశ్రాంతి పొందలేకపోతున్నారు. వారి కుటుంబాలు కలహాలు పోవట్లేదు, వారి బాధలు పోవట్లేదు, వారి కష్టాలు పోవట్లేదు. ఎందుకని అంటే ఆయన దీన మనసు పొందుకోలేకపోతున్నారు. ఆయన సాత్వికమైన మనసు కలిగి జీవించలేకపోతున్నారు. అందుకొరకే వారి ప్రాణాలకి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఈ దినాన్ని నీ దేవుని వాగ్దానం వింటున్న నీవు దీన మనసు కలిగి ఉన్నావా? సాత్వికమైన మనసు కలిగి ఉన్నావా? అటువంటి మనసు కలిగి ఉంటే దేవాది దేవుడు నీకు నిత్య విశ్రాంతిని ఇస్తాడు. తప్పనిసరిగా దేవుని దగ్గరికి వచ్చిన మనమందరం కూడా ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మనకు చూపించిన మార్గం ప్రకారంగా మనం నడిచినట్లయితే మన కుటుంబాలకు నెమ్మది, విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి నెమ్మది, విశ్రాంతి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు దేవుడు దయచేయును గాక.